మీల్ మేకర్‌తోని పకోడీయే కాదు చిప్స్ కూడా చేయొచ్చని చెప్పి ఈరోజు నా బ్రెయిన్ ప్రూవ్ చేసింది. ఇదైతే ప్రోటీన్, ఐరన్ అండ్ కాల్షియం రిచ్ అనమాట. పిల్లలకి కూడా ఏం టెన్షన్ లేకుండా పెట్టేయొచ్చు. ఇంకా రెసిపీ విషయానికొస్తే ఫస్ట్ 1 కప్ మీల్ మేకర్‌ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని కంపల్సరీ జల్లెడబట్టుకోవాలి. ఇందులోకి 1 కప్ గోధుమ పిండి, పావు కప్ శనగపిండి, పావు కప్ రాగి పిండి, దాంతోపాటు రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ వరకు కారం, కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే జీలకర్రను వేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటే వీడియోలో చూపిస్తున్నట్టు ఉండలాగా ఫామ్ అవ్వాలి. తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని, నేను ఇలా చపాతీ వేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది, అందుకని చెప్పి నేను మళ్ళీ ఇంకొక హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని వేసి కలిపిన అనమాట. తర్వాత ఇలా డైమండ్ షేప్స్లో కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి చిప్స్ అయితే రెడీ అయిపోతాయి. చాలామంది డీప్ ఫ్రై చేయడం వల్ల న్యూట్రియంట్స్ ఏమి ఉండవు అని చెప్పేసి అనుకుంటారు. కానీ డీప్ ఫ్రై చేయడం వల్ల జస్ట్ విటమిన్ బి అండ్ అలాగే విటమిన్ సి మాత్రమే వెళ్తాయి. మనకి ప్రోటీన్స్ అండ్ అలాగే ఐరన్, కాల్షియం లాంటి మినరల్స్ అయితే అవి చాలా స్టేబుల్ ఉంటాయి ఎంత హీట్లో అయినా కానీ. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్.